కే ర్యాంప్ జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ బూత్ ద్వారా అట్రాక్ట్ చేస్తున్నారనే మిస్కన్సెప్షన్ ఆర్ పర్సెప్షన్ ఉంది. సో వాట్ డూ యూ సే ఫర్ సార్? కిరణ్ గారు తర్వాత రూల్స్ రంజన్ సినిమా తర్వాత మేము ఇద్దరం ఒక సినిమా అనుకున్నాం సార్. వేరే ఒక కథ అనుకున్నాం. ట్రావెల్ అయినాక మాకు వర్కౌట్ అవ్వాల. కార్ రిలీజ్ అయిన ఒక 15 డేస్కి నాకు ఫోన్ చేసి ఒక కథ ఉందన్న, అర్జెంటుగా మీరు వినండి, మీకు నచ్చితే మనం దీంతో వెళ్దాం అని పంపించారు. కథ అంతా అయిపోయింది. టైటిల్ ఏంటని అడిగాను సార్. కే ర్యాంప్ అన్నాడు. తమ్ముడు ఇదేదో వర్డ్ తేడాగా ఉంది, కే ర్యాంప్ అని ఎందుకు పెడుతున్నాం అంటే, అన్న ముందు రోజు మనం ఈ సినిమా దీపావళికి అనుకుంటున్నాం కదా, May 9th నుంచి షెడ్యూల్. సెంటిమెంట్ ప్రకారం హీరో పేరు కుమార్ సార్. ప్లస్ కేరళలో జరుగుతూ ఉంటుంది కథ అంతా. 80% అంతా కేరళలో షూట్ చేసాం. కేరళ ర్యాంప్, కుమార్ ర్యాంప్ అనుకున్నాను. కుమార్ కిరణ్ అబ్బవరం ర్యాంపు అలాగా. బట్ యూత్కి అలా వెళ్ళిద్దేమో అన్న. లేదు, కొంచెం నమ్మండి, ఎందుకంటే ఈ సినిమాకి అంత రియలిస్టిక్గా రాసుకున్నాడు సార్ అబ్బాయి. నాకు ఫస్ట్ కథ చెప్పేటప్పుడే నాకు అలా కథ చెప్పాడు. ఇప్పుడు మన టీజర్ గ్లిమ్స్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అలాగే నేరేషన్ ఇచ్చాడు. తర్వాత షెడ్యూల్కి వెళ్ళి డైలాగ్ వర్డ్స్ వచ్చినప్పుడు అవి ఉండవులే అనుకున్నాను నేను. మళ్ళీ డైలాగ్స్లో యాస్టీస్ ఉంది. నేను పిలిచి అడిగా, తమ్ముడు నాని ఏంటి ఇది ఇలా ఉంది అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దానికి నేను సాటిస్ఫై అయ్యాను. చెప్పకూడదు మరి, చెప్తా, మీరు చెప్పమంటే చెప్పేస్తా. చెప్పండి. అంటే హీరో క్యారెక్టరైజేషను మనం గ్లిమ్స్లో వేసాం కదా సార్, రిచెస్ట్ చిల్లర్ గై అని. ఒక బాగా డబ్బున్నాడు, దానికి రివర్స్లో పనులు చేయాలి. వీడికి మ్యాంగో పచ్చడి తినాలి. ఇప్పుడు బాగా డబ్బున్నాడు, బ్లూ లేబుల్, గ్లెన్ఫిచ్, స్కాచ్ విస్కీలు తాగడు, మ్యాన్స్నోస్ తాగాలి, కళ్ళుకి వెళ్ళి అక్కడ తాగాలి, రిచ్ పబ్లిక్ వెళ్ళడం, రిచ్ బట్టలు వేసుకోడు, ఏదో ఒక లుంగి ఇంట్లో వేసుకున్నప్పుడు ఏదో నార్మల్లో వేసుకుని ఇలా తిరిగేవాడు. హై సొసైటీలో ఉండే ఇంగ్లీషు ఆ వర్డ్స్ కాకుండా లో క్లాస్లో రెగ్యులర్ ఒక నలుగురు అలాంటి భాష నాకు రియలిస్టిక్గా కావాలని అడిగాడు సార్. అక్కడ కాంప్రమైజ్